అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా ఒక చిన్న పక్షి తనకు ఎదురైన సమస్యను తెలివిగా ఎలా పరిష్కరించుకుందో తెలుసుకుందామా? మరి చూద్దాం. ఆకాశంలో ఒక చిన్న పక్షి ఎగురుతూ ఉండగా దానికి దారిలో ఒక గ్రద్ద వచ్చి కలిసింది. ఆ గ్రద్ద పక్షిని తినడానికి వెంటపడింది. పక్షి దీనంగా తనను వదిలిపెట్టమని ఆ గ్రద్దను వేడుకుంది. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాటిని పెంచడానికి నేను జీవించే ఉండాలి అని వేడుకుంది. అప్పుడు గ్రద్ద ఒక షరతును పెట్టింది. నువ్వు నాతో పోటీ పడి నన్ను ఓడిస్తే నిన్ను వదిలేస్తాను అని అన్నది. పక్షి తనను ఓడించడం అసాధ్యమని ఆ గ్రద్దకు తెలుసు. అందుకే కఠినమైన షరతుని పెట్టింది. ఆ పందానికి ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు ఆ చిన్ని పక్షికి. పందెంలో గ్రద్దను ఓడించడం అసాధ్యమని ఆ చిన్న పక్షికి తెలుసు. కానీ పందానికి ఒప్పుకోక తప్పలేదు. కానీ పందెం ముగిసే వరకు తనను చంపకూడదు అని ఆ గ్రద్దకు షరతును పెట్టింది ఆ చిన్ని పక్షి. గ్రద్ద దానికి అంగీకరించింది. ఇప్పుడు ఆ పక్షి తన సమయస్ఫూర్తిని ఎలా చూపించిందో తెలుసా? ఆతృతగా ఉందా, ఎలా గెలిచిందా అని చూద్దాం. మరి పందెం మొదలైంది. వెంటనే పక్షి గ్రద్ద తలపైకి ఎక్కి కూర్చుంది. గ్రద్ద పందెం చివరకు చేరుతున్నది అనుకున్న సమయానికి వెంటనే పక్షి గబుక్కున ఎగురుకుంటూ ఆ ముగింపు రేఖను దాటేసింది. పందెం గెలిచేసింది. పక్షి తెలివికి గ్రద్ద ముగ్ధుడై పక్షిని వదిలివేసింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ పక్షి తన గూటికి ఎగిరిపోయింది. ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్న ఆ చిన్న పక్షి తన ప్రయత్నంను వదిలివేయలేదు. పరిస్థితిని చూసి బాధపడుతూ ఉండకుండా సమయస్ఫూర్తితో, ఓర్పుతో తెలివిగా తన సమస్యను పరిష్కరించుకుంది. అలాగే మనకు కూడా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన పరిష్కారాన్ని సమయస్ఫూర్తితో కనుగొనడం సాధ్యమే. కావలసిందల్లా మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి. భయపడకుండా సమస్యను తెలివిగా పరిష్కరించుకోవాలి. సర్వం కృష్ణ అర్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి శ్యామలాదేవి.